నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన ఇక్కడ ములుగు రోడ్ నుంచి మన ములుగుకి వెళ్ళే రోడ్లో హనుమాన్ జంక్షన్ దగ్గర అయితే రావడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ ఒక 90%, కొన్ని విగ్రహాలకు 100% కలరింగ్ కావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క మోడల్ గణేశులు అయితే మాత్రం మీకు చూపిస్తా. అండ్ అలానే మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా వీడియోలో. అండ్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా మీకు వీడియోలో చూపిస్తున్నా. ఇది చూసుకున్నట్టయితే మనకు ములుగు రోడ్ నుంచి స్ట్రేట్గా మన ములుగుకి వెళ్ళే రూట్కి వస్తే మన హనుమాన్ జంక్షన్ ఉంటుంది. ఆ హనుమాన్ జంక్షన్ దగ్గర మాత్రం ఈ గణేష్ అయితే ఉండడం జరిగింది. చూసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క గణేష్ అయితే మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ హైట్ పరంగా కూడా నేను మీకు చెప్తాను, ఓకేనా? అండ్ అలానే ఇక మనము ఫస్ట్గా వచ్చేసి ఒక విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేష్ చూసుకుంటే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ అలానే పంచ చూసుకున్నట్టయితే చూడండి, మనకు న్యాచురల్ పంచ లెక్క రావడం జరిగింది. అండ్ పంచ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ షేడింగ్. మనకు పిల్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్న, మూసి చూసుకుంటే మనకు గణేష్ లెఫ్ట్ సైడ్న. అండ్ మనకు ఆభరణాలకు కూడా చాలా మంచి కలరింగ్ అయితే రావడం జరిగింది. అండ్ మనకు కండువా చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మాత్రం అయోధ్య రామ మందిరం మనకు రామ్లల్లా అయితే లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఒక చేతిలో మనకు తామరపు, ఒక చేతిలో శంఖం అయితే రావడం జరిగింది కదా. ఈ గణేశన్ హైట్ వచ్చేసి మనకు ఒక 9 feet to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ సేమ్ మోడల్ గణేష్, కాకపోతే ఏంటంటే కలర్ అనేది కొంచెం డిఫరెన్స్. అండ్ అలానే ఇంకో లోపలి షెడ్ లోపలి కూడా పోయి చూసుకుందాం మనము. ఇక్కడ ఏంటంటే ఈ గణేష్లు అనేది మొత్తం బయట ఉన్నాయి కాబట్టి వీళ్ళు కవర్ వేసి పెట్టడం జరిగింది. మనకు ఇక్కడ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు నంది వాహనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పంచ వచ్చేసి బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు మూషికులు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఐ పెయింటింగ్ కూడా చాలా ఎక్సలెంట్, అంటే కవరింగ్ లోనే ఈ విధంగా ఉన్నది ఐ పెయింటింగ్. అంటే మీరు ఇక కవర్ తీసి చూస్తే మాత్రం ఎక్సలెంట్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ అండ్ అలానే మూసికుడు రైట్ సైడ్ న. పంచ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్. అండ్ మనకు మెహందీ అయితే పెట్టడం జరిగింది. మెహందీ కలర్ రెడ్ కలర్ అయితే మన ఫింగర్స్ కి అయితే కొట్టడం జరిగింది. అండ్ చూసింది కదా, ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ మనకు గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఒక 11 to 12 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ అలానే మనకు మహాదేవుంది ఫేస్ అయితే మాత్రం మన కిరీటానికి అయితే రావడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. కండవ వచ్చేసి మనకు రెడ్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్. మనకు చూసుకున్నట్టయితే మాత్రం కొంచెం డిఫరెంట్ కలర్స్లలో మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది ఇక్కడ. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం మనకు ఈ ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకుంటే మనకు వచ్చేసి రెడ్ కలర్ పంచ, చూసింది కదా. ఇంకా మనకు గోల్డ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు, ఐ పెయింటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో శంఖం, చూసింది కదా. గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 9 feet అయితే ఉండడం జరుగుతుంది. అండ్ తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్ అనేది చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ అలానే మనకు మూచికూరు చూసుకుంటే మన గణేశునికి రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ మనకు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ పిల్లోస్, ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది, చూసింది కదా. అండ్ అలానే మూషికు చూసుకుంటే మనకు గణేశునికి ఇక్కడ చూసుకుందాం. మనము ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్. అండ్ మనకు పిల్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్న మనకు బుక్ రాసుకుంటూ కూర్చొని ఉండడం జరిగింది ఈ గణేష్, చూసింది కదా. అండ్ అలానే ఈ గణేశుని బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి. అండ్ మనకు తొండం పైన కూడా వచ్చేసి మనకు గణేశుని అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ అలానే మనం మూసికు చూసుకుంటే మనకు గణేశునికి సింహాసనం కింద ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకుందాం మనము ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ మనకు బ్లూ కలర్ పంచ
అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇంకా వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఫేసెస్. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మనకు వెంకటేశ్వర స్వామి వారి అయితే ఉండడం జరిగింది. చూడండి, వెంకటేశ్వర స్వామి వారి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక రైట్ సైడ్ చక్రం అండ్ శంఖం అయితే లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. చూసింది కదా, ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 11 to 12 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం బయట చూసినాం కదా, కాకపోతే ఏంటంటే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్. చూడండి, రామ్లల్లా అండ్ అయోధ్య రామ మందిరం ఈ మోడల్ గణేష్ అయితే అవైలబుల్లో కూడా ఉంది. మీరు నచ్చితే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇక్కడ చూసుకుందాం మనం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు నంది పైన కూర్చొని ఉన్న గణపయ్య. మనకు పంచ వచ్చేసి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ తో అయితే కడవ రావడం జరిగింది. మనకు ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 4 to 5 ఫీట్స్ మధ్యన, కానీ కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. కొంచెం కవర్ అంతా వేసి పెట్టింది కదా, ఈ గణేశులు అన్ని బయట ఉన్నాయి కదా, దానికోసం కవర్ అయితే వేసి పెట్టడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు రైట్ సైడ్ వచ్చేసి మనకు బజరంగ్ బలి అండ్ మనకు రామ్ల వారు అయితే ఉండడం జరిగింది రైట్ సైడ్న. మీకు అంత క్లారిటీగా అయితే అనిపిస్తుందో లేదో తెలియదు. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనకు అయోధ్య రామ మందిరం. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 14 to 15 ఫీట్స్ మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసుకుందాం. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సంతోష్ బ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.